ఇదొచ్చేసి నా బర్త్‌డే లాగా ఆఫ్టర్‌నూన్ అయితే మా ఫ్రెండ్స్ కేక్ అయితే తీసుకొచ్చారు. సో, ఇంక మేమైతే రెస్టారెంట్‌కెళ్ళిపోయాం. ఇక్కడ మా వోడైతే మ్యాచ్ స్టిక్స్‌లన్నీ వేస్ట్ చేసేస్తున్నాడు. సో, ఇంక బాక్సే అయిపోద్దని నేనైతే తీసుకున్నా. ఫస్ట్ టైమ్ నేను ఫెయిల్ అయిపోయా. సెకండ్ టైమ్ సక్సెస్ అయింది. సో, అందరం బానే ఉన్నాం. కాసేపు ఒక్కసారిగా అందరికి భయమేసిపోయింది. ఎందుకంటే ఎంతసేపయినా క్యాండిల్ అయితే ఆగట్లేదు. సో, లాస్ట్ ఫైనల్‌గా ఆగింది. సో, ఇంకైతే కేక్ కట్ చేసుకొని ఒకరికొకరు తినిపిచ్చేసుకున్నాము. ఈరోజు నాకు విష్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంకా వీడి కేక్ పెట్టాలంటే నేను జంప్ చేసి మరీ పెట్టాల్సింది. ఇంత హైట్ ఉన్నాడేంది ఈడు. ఇంక నాకైతే మార్నింగ్ టెంపుల్‌కెళ్ళి ఎళ్ళేలకి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఇంక ఈరోజు కాల్స్, మెసేజెస్, స్టోరీసు యూట్యూబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వోడైతే ఆస్తులు పంపకాలు చేస్తున్నాడు. తలా ఒక పీసు మిగిలింది రెస్టారెంట్ వాళ్ళకిద్దామని. సో, ఇంక మేమైతే గరీబ్‌కి వచ్చేసాం. గరీబ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. బిర్యానీ అయితే స్పైసీగా కొంచెం బాగునింది. సో, ఇంక తలా కొంచెం తినేసాము. పీస్ కూడా బాగా చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. సో, ఇంక ఇంటికి ఈవినింగ్ అయితే మా ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఒక కేక్ తెచ్చారు. ఇంకా అలాగే ఈరోజు ఇంకో స్పెషల్ ఉంది. అదే మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ. సో, వాళ్ళకి ఒక ఫోటో కేక్ కట్ చేపిచ్చేసాను. ఇంక మా అక్కయ్య, అన్నయ్య వాళ్ళందరూ కలిసి అయితే నాకు ఒక గిఫ్ట్ ఇచ్చేసారు. ఇది చూస్తుంటే ఫాస్ట్ ట్రాక్. యాహ్! ఇది ఫాస్ట్ ట్రాక్ వాచ్. సూపర్. నాకైతే చాలా నచ్చింది. ఇంక ప్రతి ఒక్కరు బాయ్ బాయ్.